యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించక ముందు కొన్ని వాక్య భాగాలు చూసుకుందాము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధముల్లో నీవు పడవేతువు. పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలనో అలాగే నిత్యజీవం కలుగటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందామండి. తల్ల వంచండి. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నాయనా మీరు మాట్లాడండి. వాక్యం మీది, ప్రజలు ప్రభువా, ఆరాధన మీది. దేవా మిమ్మల్ని వర్ణించడానికి, వివరించడానికి అయ్యా నా జీవితం సరిపోదు, నా బ్రతుకు సరిపోదు, నేను సరిపోయిన వాడిని కాదు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన దుష్టుడు మా ఆలోచనలు చెరపకుండా చేయండి. పరిశుద్ధాత్మ దేవా మా మనసులు తెరవండి, మా హృదయాలు తెరవండి. దేవా మీరు ఏమైనారు ఎరిగి, నాయన మా జీవితాల్లో మీరు ఏం చేశారో ఎరిగి అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. ఎవరైతే రావాలో వాళ్ళని త్వరపెట్టి తీసుకురమ్మని అయ్యా ఆది నుంచి అంతవరకు పరిశుద్ధాత్మ దేవా నడిపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం వచ్చినాం పరమ తండ్రి, ఆమె. ఈరోజు అంశం ఏంటంటే మన దేవుని లాంటి వారు ఎవరు, మన దేవుని లాంటి వాళ్ళు ఎవరు. ఇక్కడ మనం చూస్తే మీకా గ్రంథం, మీకా అనే ప్రవక్త ఈ గ్రంథాన్ని రాస్తారు. ఈ గ్రంథాన్ని రాసేటప్పటికి మీకా గారు ముగ్గురు రాజులు ఉన్నారు. ఆ ముగ్గురు రాజులు మనకి 1వ వచనంలో కనిపిస్తారు. 1వ అధ్యాయం 1వ వచనంలో యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ ముగ్గురు రాజుల టైంలో కూడా మీకా గారు బ్రతుకుంటారు. దాదాపుగా 50 సంవత్సరాలు పరిచర్య చేస్తారు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు పరిచర్య చేస్తారు. ఆయన చేసిన పరిచర్య 50 సంవత్సరాలు. ఆయన కనీసం 60+ లేకపోతే దేవుడు 10 ఏళ్ళప్పుడు పిలుచుకున్నాడా లేకపోతే 20 ఏళ్ళప్పుడు పిలుచుకున్నాడా లెక్కేసుకుంటే ఒక 60 నుంచి 70 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా. 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 50 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఒక పర్టికులర్ పాపాన్ని గురించి చెప్పట్లేదు, కానీ మీకా గ్రంథంలో ఆ ముగ్గురు రాజులు కూడా కొంతవరకు దేవుని మాట వింటున్నారు, కానీ పూర్తిగా దేవుని మాటని తోసివేసేవాళ్ళుగా ఉన్నారు. అలా తోసివేస్తూ ఉంటే వాళ్ళ మీదకి శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఎలా వస్తుంది అనేది మనకి 7వ అధ్యాయము 1లో చెప్తాడు. ఒకసారి చూడండి. 7 చదవండి. 1 నుంచి 5 వరకు. వేసవి కాలపు పండ్లు ఏరుకున్న తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష గెల పండ్లు
ఒకటయు లేకపోయాను, నా ప్రాణంకి ఇష్టమైన యొక్క కొత్త అంజూరు పండైనను లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. అందరూ ప్రాణహాని చేటుకై పొంచి ఉండువారే, ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని మీద కొరకు వరలు ఒగ్గును. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ దేశం ఎలాంటి దేశం అండి? ఇశ్రాయేల్కి దేవుడు కనిపించి, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను అన్నారు. అవునా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో అబ్రహాము నుంచే దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము నుంచి దేవుడు వాగ్దానం చేసింది 40 సంవత్సరాలు అరణ్యంలో వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవుని మాటను తోసేశారు. 50 సంవత్సరాలు చాలామంది ప్రవక్తలు చెప్తున్నా కానీ వాళ్ళు వినట్లా. ఆ పాలు తేలిన దేశం కాస్త ఎలా అయిపోయింది? ఆయనకి వేసవి కాలంలో పండ్లు ఏరుకున్న తర్వాత ఇంకేమైనా ఉంటుందా? నాకు అంజూరం అంటే ఇష్టం, అవి ఒక్కటి కూడా లేదు. వీళ్ళు మారరు అని ఆయనకు అనిపిస్తుంది. అయితే మనుషుల్ని, రాజుల్ని, సొసైటీని చూసినప్పుడు సొసైటీలు ఎక్కడ ఏం మంచి కనిపించట్లా. ఇశ్రాయేల్ దేశంలో అప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులే ఉన్నాయి. గ్రామాలు రాజధానులు అయిపోతున్నాయి. అక్కడ డెవలప్మెంట్ బాగా వచ్చేసింది. ఒకళ్ళొకళ్ళు దోచుకుంటున్నారు. దేవుని మాట పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. దాన్ని బట్టి దేవుని శిక్ష వస్తుంది. వీళ్ళు మారరు అనుకున్నప్పుడు మీకా గారు ఒక మాట చెప్తారు. అదే మనం చూస్తాం 18వ వచనంలో, తన స్వాస్థ్యమైన వారిని శేషించిన వారి దోషము పరిహరించు, వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ పరిస్థితులు బాగోపోయినా, రాజులు బాగోపోయినా, జనులందరూ బాగోపోయినా మీకా గారు ఒక్క మాట గుర్తుపెట్టుకుంటున్నారు. అయ్యా, మా అతిక్రమాలని, మా దోషాలని క్షమించే దేవుడు నీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? మన చుట్టూ ఉన్న పరిస్థితులు, లేకపోతే మనం ఇప్పుడు రోమపత్రికలో చూసాం, ఎక్కడ పాపం విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి మన దేవుడు ఏమైనాడో మనం ఆలోచన చేసి మనం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, క్షమించే విషయంలో మన దేవుడు లాంటి దేవుడు ఎవరూ లేరు. క్షమాపణ అంటే మనం దేవుని వాక్యం విన్నప్పుడు, లేదు మన పాపంలో నలిగిపోతాం అన్నప్పుడు, మనం ఒంటరిగా మనం అలా కూర్చొని ఆలోచన చేస్తాం అన్నప్పుడు, నా పరిస్థితి ఇది, నా జీవితంలో నాకు మేలు జరిగిద్దా అని మనం కూర్చొని ఆలోచన చేసినప్పుడు, అలాంటి ఆలోచన నయోమి చేసింది. నయోమి ఎలాంటి ఆలోచన చేసిందంటే, మా ఇంట్లో నలుగురు ఉన్నాం. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? మోయాబు వెళ్ళిపోయాం. నలుగురు వెళ్ళాము, ఒక్కటే మిగిలింది. 2 కోడళ్ళు వచ్చారు. ఆమె మనసులో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటుంది, నా పేరు నయోమి అని పిలిపించడానికి నాకు ఇష్టం లేదు, నా పేరు మారా అని ఆమె పేరుని మార్చుకోవడానికి మనసులో ఎంత బాధపడి ఉంటుంది. సరే, నేను మోయాబులో ఉండను, మరలా నేను బెత్లెహేముకి వస్తాను. ఆమెకి నిరీక్షణ లేదు, అంతా అయిపోయింది, ఏం లేదు అని ఆమె అనుకుంది. అలాంటప్పుడే పాపం వల్ల ఆ ఇంట్లో నష్టం జరిగింది. కానీ ఎక్కడైతే నష్టం జరిగిందో, పాపం ఎక్కడ విస్తరించిందో, దేవుని కృప కోసం ఎదురు చూసినప్పుడు ఆ కృప పాపాన్ని మింగేసింది. మన దేవుడు మరణాన్ని మింగేశాడు. అలాగే పాపం ఎక్కడైతే విస్తరించిందో ఆ పాపమే నా జీవితం అనుకున్నప్పుడు, దేవుని కృప కోసం వెడుకున్నప్పుడు ఈ పాపాన్ని ఓవర్కమ్ చేసేసింది. దేవుడు క్షమించే విషయంలో మన దేవుడు లాంటి దేవుడు లేడు. మొదటిగా ఒక ఎగ్జాంపుల్ చూస్తే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. దోషం, అతిక్రమం, పాపం ఎదురు తిరిగాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. పందుల కొట్లో కూర్చొని మనసులో ఆలోచన చేశాడు. ఏం చేశాడు? నా తండ్రి దగ్గర
ఇంతకంటే బాగుంటుంది అని మనసులో ఆలోచన చేసి నేను ఇక్కడ ఉండకూడదు, నేను నా పాప జీవితంలో వెనకబడిపోయిన జీవితంలో నేను ఉండకూడదు, నా తండ్రి నన్ను సేవకుల్లో ఒక్కడికైనా చేర్చుకుంటే చాలు, కుమారుడిగా కాదు, ఎలా సేవకుల్లో ఒక్కడిగా చేర్చుకుంటే చాలు. కుమారుడు వెనక్కి తిరిగి వస్తున్నాడు, తండ్రి పరిగెత్తాడు. ఈ నా కుమారుడు చనిపోయాడు, మరలా బ్రతికాడు. మన దేవుడిలాగా క్షమించే దేవుడు ఎవరు లేరు. అలాగే ఒనేసిము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒనేసిము ఒక ఆయన ఇంట్లో పనిచేస్తున్నాడు, అక్కడ నుంచి పారిపోయిన తర్వాత ఎక్కడ పడ్డాడు? జైల్లో పడ్డాడు. ఫ్రీగా ఉంటానికి పారిపోతాం, అవునా? దాసుడు పారిపోయాడు, ఎక్కడ పడ్డాడు? జైల్లో పడ్డాడు. ఇప్పుడు ఈయన గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం చిట్టా అంతా వచ్చింది, అవునా? ఆ చిట్టా అంతా వచ్చినా కానీ దేవుడు ఒనేసిముని మార్చాడు. ఒనేసిముని మార్చి ఎక్కడైతే ఆయన దాసుడికి వెళ్ళాడో అక్కడికి ఆయన్ని సహోదరునిగా పంపిస్తున్నాడు. ఎక్కడికైతే దాసుడికి వెళ్ళాడో, దాసుడిగా ఉన్నాడో అక్కడికి ఎలా పంపిస్తున్నాడు? పాపం, దేవుని కృప, ఈ రెండు దేవుడు మన దేవుడు క్షమించేంతగా ఎవరు క్షమించలేరు. అయ్యా నీలాగా ఎవరు క్షమించలేరు. మొదటి అంశం అది. రెండోది, మన దేవుడు దయ చూపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? దయ చూపించే దేవుడు. దానికి ఉదాహరణగా మనం చూసినట్టయితే ఏలియా గొప్ప 400 మంది దూతల్ని బయలు ప్రవక్తను చంపేస్తాడు. 400 బయలు ప్రవక్తను చంపేసిన తర్వాత యెజబేలు ఏలియా ఉండకూడదు. యెజబేల్ పవర్ఫుల్, ఏలియా ఉండకూడదు. రాజు మాట కూడా అంత లేదు లెక్క. రాజుకే ఆలోచన లేకపోతే వాళ్ళ వైఫ్ చెప్తుంది ఆలోచన, ఆమె చేసింది జరిగిద్ది. దానికి అప్పుడు దాకా బాగా దేవుని కోసం బతికిన ప్రవక్త, అయ్యా నన్ను తీసుకో ధైర్యం కోల్పోయాడు. 400 మందికి ఒకడు నుంచున్నాడు, ఒక రాణి దెబ్బకి దేవుని కార్యం. ఏలియా ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఒక చిన్న ప్రార్థన చేశాడు, దేవా జ్ఞాపకం చేసుకో. అంతా విసిగిపోయి నన్ను తీసుకో అన్నప్పుడు దేవుడు ఆయన పట్ల దయగా మాట్లాడాడు. ఒంటరిగా కూర్చుని నా వల్ల కాదు, ఏం లేదు, అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడు ఆయన మీద దయ చూపించాడు. ఎలా చూపించాడు? ఆయన్నే వల్ల పక్కన ఒక దూతను పంపించి, అన్నం తిను, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. మనం ఒంటరి స్థితిలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు మన దేవుడులాగా ఎవరూ దయ చూపించలేరు. అలాగే యాకోబు ఉన్నాడు. యాకోబు బేతేల్ అనుభవం ఆయనకు ఉంది. బేతేల్ దగ్గరికి ఎలా వచ్చాడు? వాళ్ళ అన్నను మోసం చేస్తే వాళ్ళ అన్ననే మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నక ఇచ్చిన సలహా ఇచ్చారు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లాబాన్ దగ్గరికి వెళ్ళు, మీ మామ దగ్గరికి వెళ్ళు, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అని వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు. ఆయనకి ఇంతవరకు లాబాన్ ఎవరో తెలీదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నే. ఆయన మోసం చేసిన దాన్ని బట్టి ఆయన ఏమైపోయాడు? ఒంటరైపోయాడా? ఒంటరిగా ఉండి ఎటు పోతాడో తెలియదు, ఏమైందో తెలియదు. ఒకరు ఆ బేతేలు దగ్గర నిద్రపోతూ ఉంటే దేవుడు ఆయన పట్టుకున్నాడు. దేవుడు దయ చూపించాడు. దేవుడు ఒక మాట అంటాడు, నేను ఏశావును వద్దన్నాను, యాకోబుని ఎంచుకున్నా. ఏశావును ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. లోకంలో మన క్లాసులో మనతో పాటు పనిచేసే ఆఫీసుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరు ఎన్నుకోలేదు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అవునా? యాకోబుతో దేవుడు దయగా మాట్లాడి, నేను నీతో ఉంటాను, నువ్వు మహా జనాభాగా మరలా వస్తావు అని ఆయనతో ఎలా మాట్లాడాడండి? దయగా మాట్లాడాడు. మన దేవునిలాగా దయగా మాట్లాడే దేవుడు ఎవరు లేరు. మొదటిగా మనం చూసాము, మన దేవుడిలాగా క్షమించే దేవుడు ఎవరూ లేరు. ఏలియా మన తప్పిపోయిన కుమారుడు గురించి చూసాము, ఒనేసిము గారి గురించి చూసాం. వాళ్ళిద్దరికీ అనుభవాలు ఉన్నాయి. పాపం వల్ల వాళ్ళ జీవితంలో నష్టపోయారు, అంతా కోల్పోయారు. కానీ దేవుని కృప ఆ పాపాన్ని కూడా అధిగమించింది. అలాగే మన దేవుడు దయ చూపించే విషయంలో మన దేవుడు వంటి దేవుడు ఎవరూ లేరు. ఏలియా గురించి చూసాం.
ఏలియా నిరాశలో నిస్పృహలో ఉన్నాడు. ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, దయగా మాట్లాడే దేవుడు. యాకోబు కూడా అంతే, మనం కూడా అంతే. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన ఎన్నిక అర్థం కాదు. ఆ తర్వాత మన దేవుడు దయగలిగి సమకూర్చే దేవుడు. దయగలిగి సమకూర్చే దేవుడు. మన దేవుడిలాగా దయగలిగి సమకూర్చే దేవుడు ఎవరూ లేరు. నయోమి గురించే చూస్తే, నయోమి గారి నలుగురితో వెళ్ళి ఒక్కతే కూర్చొని, నా పేరు మారా, నా పేరేంటి మారా, నా జీవితం లేదు, సర్వశక్తుడు నన్ను రిక్తుడుగా చేశాడు, నా జీవితంలో చేదే మిగిలిపోయింది, చేదే. తప్పు చేసింది, కానీ పడితే పడింది, మళ్ళీ ఎక్కడ పడింది? దేవుడు కాళ్ళ దగ్గర పడింది, దేవుని దగ్గరికి వచ్చేసింది, దేవుని ఇంటికి వచ్చింది, రొట్టెల ఇంటికి వచ్చింది. ఆమె వృద్ధాప్యంలో దేవుడు ఆమె ఒళ్ళో ఎవరిని పెట్టాడు? యెషయిని పెట్టాడు. ఇశ్రాయేల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆ చేదుని ఆమె పేరు ఆమె పెట్టుకుంది, చేదు అని. ఎబ్బేజు కూడా వాళ్ళ అమ్మ పెట్టింది, వేదన పుత్రుడని. ఆ వేదన కూడా దేవుడు మార్చేశాడు. దేవుని కృప అలాంటిది. ఆయన కంపాషన్, ఈ తెలుగులో నాకు తెలియదు, ఆయన మనల్ని రీస్టోర్ చేసే దేవుడు, సమకూర్చే దేవుడు. మన దేవుడిలాగా సమకూర్చే దేవుడు ఎవరు లేరు. సమకూర్చే విషయంలో ఇంకో మాట ఆలోచన చేస్తే, 2 రాజులు 5వ అధ్యాయములో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక అమ్మాయి. ఇశ్రాయేల్ రాజులు చేసిన పాపాన్ని బట్టి, ఎవరు చేసిన పాపాన్ని బట్టి? ఇశ్రాయేల్ రాజులు చేసిన పాపాన్ని బట్టి సిరియా రాజులు వచ్చేసి ఇశ్రాయేల్ రాజు జనాంగం మీద పడుతున్నారు. దేవుడు అంటాడు, మిమ్మల్ని నేను అరచేతుల్లో చెక్కుకున్నాను అంటాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడంతో సమానం అంటాడు. అవునా? ఈ అమ్మాయి చేసిన తప్పేం లేదు. తప్పు ఎవరు చేశారు? రాజులు విగ్రహారాధన చేశారు. దేవుడు శిక్షనే పంపించాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి పడింది? నయమాన్ ఇంట్లో పనమ్మాయిగా పడింది. నయమాన్ ఇంట్లో ఎలా పడింది? పనమ్మాయిగా పడింది. నయమాన్ ఇంట్లో పనమ్మాయిగా పడితే ఆమెకి భయం, చిన్నమ్మాయి భయం. హోప్ ఉందా? నిరీక్షణ ఉందా? శక్తి ఉందా? యోనసీంలాగా పారిపోవడానికి? ఏమీ లేదు. ఆమెకి ఏమీ లేదు. ఆమె మనసులో విషయం లేదు, చేదు లేదు. మన పట్ల ఎవరన్నా అన్యాయంగా చేస్తే మనం చేదుగా ఉంటాం. కానీ ఆమె జీవితంలో చేదు లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో ఉంటాడు, నా యజమానుడికి మేలు జరగాలి. అవునా? నయమాను మేలు జరగాలని చెప్పి ఆమె మనసులో ఎంత ఆలోచన చేసిందో. వీళ్ళు నాకు అన్యాయం చేశారు, మోసం చేశారు అన్నదానికి ఆమె తావివ్వకుండా దేవుని యొక్క కృపావాక్యానికి ఆమె అవకాశం ఇచ్చింది. దాన్ని బట్టి నయమాను శతాధిపతి, అందరిలో గౌరవం కలిగిన వ్యక్తి. కానీ ఆయనకున్న రోగాన్ని బట్టి ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన ఒక మాట అంటాడు, 2 రాజులు 5:15. ఇశ్రాయేల్లో ఏముందండి? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా ఎందునో మరి ఒక దేవుడు. మన దేవుడు లాంటి దేవుడు లేడు. ఈ చిన్న పాప చెప్పి మేలు చేసింది. ఆమె జీవితం ఆ ఇంట్లో అలానే ఉండదు. మన దేవుడు సమకూర్చే దేవుడు. మనం పాపం మన జీవితాలను ఏళ్తా ఉన్నప్పుడు, మనం పాపం ద్వారా నష్టపోయినప్పుడు, దేవుని కృప దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పాపం ఎక్కడైతే విస్తరించిందో, పాపానికి అల్టిమేట్ ఏమో మరణం, అక్కడ తీసుకెళ్ళాలి, మరణానికి తీసుకెళ్ళిపోవాలి. ఆ మరణాన్ని అధిగమించడానికి దేవుని కృప విస్తరించింది. దేవుని కృప మనల్ని మరణం నుంచి జీవానికి తీసుకెళ్ళి, మన దేవుడు ఆయన సిలువలో ఒక్కసారి కూడా ఎదురు చెప్పాలి. ఆ శిక్ష మొత్తాన్ని
భరించాడు. నాకైతే అది వల్ల కాదు. ఎవరన్నా తిట్టినా ఎంతో కొంత లోపల రెస్పాన్స్ వస్తుంది. కానీ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు, లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఆయన సిలువలో నాకు బదులుగా, మనకి బదులుగా చేసిన బలియాగాన్ని బట్టి ఆ కృప మనకి విస్తరించింది. ఆయన రక్తం ద్వారా మనకి క్షమాపణ కలిగింది. మనం ఆదాము చేసిన పాపం ద్వారా మనం అంతా నష్టపోయాం. దేవుడు ఫలించండి, అభివృద్ధి చెందని చెప్పాడు. మనం నష్టపోయింది. దేవుని కృప నయోమిని సమకూర్చింది, ఆ చిన్న పాపను సమకూర్చింది. నశించిపోతున్న మన పట్ల కూడా ఆయన దయ చూపించి మనల్ని సమకూర్చాడు. ఆఖరిగా మన దేవుడు నిబంధన చేసే విషయంలో, నిబంధనని నెరవేర్చే విషయంలో నమ్మకంగా ఉన్న దేవుడు, మన దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు. మన దేవుడు నిబంధన చేస్తాడు. ఆ నిబంధనని మనుషులు మర్చిపోవచ్చు, కష్టాలు శ్రమలు మర్చిపోయేలా చేయొచ్చు. దానియేలు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, దేవా నువ్వు ఇచ్చిన మాట బట్టి, ఎవరి మాట బట్టి? నువ్వు ఇచ్చిన మాట. 40 సంవత్సరాలు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు రాజు కింద నలిగిపోతూ ఉంటే దేవుడిచ్చిన మాట బట్టే వాళ్ళని బయటకు దేవుడే కలుగజేసుకున్నాడు. మన దేవుడు ఇక్కడ మీకా గారు చెప్తా ఉన్నారు. మీకా అంటే అర్థమే మన దేవుడు వంటి వారు ఎవరూ లేరు. హూ ఈజ్ లైక్ అంటు గాడ్. మన దేవుడు లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన నిబంధన చేసే విషయంలో ఆయన లాంటి వాళ్ళు ఎవరు లేరు. నీ పట్ల నా పట్ల కూడా ఆయన నిబంధన చేశాడు. ఇశ్రాయేలు చేసింది ఏ నిబంధన? పాత నిబంధన. మనకేం చేశాడు? కొత్త నిబంధన చేశాడు. అది వన్ సైడెడ్ కవెనెంట్. నిబంధన అంటే ఎవరు ఉండాలా? ఇద్దరు ఉండాలి. అబ్రహాంకి నిబంధన చేసేటప్పుడు 2 పక్షుల మధ్యలోకి ఆయన దాటి వెళ్ళిపోయాడు. ఆ నిబంధనని అంతం వరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం పడుస్తాం, లెగుస్తాం, తొట్టిల్లుతాం. మనం ఒక్కోసారి అపనమ్మకంగా ఉంటాం. మనసులో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, మనసులో కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. మనం ఎమోషనల్గా సైన్ వేవ్ లాగా ఇలా ఉంటాం. కానీ దేవుని నిబంధన మన పట్ల ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని రక్షకుడు అంగీకరించామో ఆయన మనలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని మనలోకి పంపించాడు. మనకు పరలోకంలో ఆస్తిని ముందే భయానాగా ఇచ్చాడు. అనుదిన జీవితంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనం చచ్చిపోయినా, యేసయ్య వచ్చినా ఏమైంది? మనం ఆయనతో ఉంటాం. దేన్ని బట్టి? ఆయన ఇచ్చిన మాట బట్టి, ఆయన బట్టి. మీకా, నేను ముగిస్తా ఉన్నాను. మీకా గ్రంథం మనం చూసాం. మీకా గ్రంథంలో ఆయన పేరే అది. మన దేవుడు లాంటి వారు ఎవరు? 4 విషయాలు చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజల్లో ఏమాత్రం మంచి లేదు. రాజులు పాడయ్యారు, ప్రజలు పాడయ్యారు, సహోదరులు ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు దోచుకుంటున్నారు, ఇంట్లో భార్యనే నమ్మలేకపోతా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో అసలు పాలు తేనె ప్రవహించే దేశం కాస్త కూడా ఒక అంజూరా దొరకట్లేదే, ఒక ద్రాక్ష దొరకట్లేదే, నా ప్రాణానికి ఇష్టమైంది ఏది దొరకట్లేదని మీకా మనసులో బాధపడతా, పరిస్థితులు ఎన్ని ఎట్లా ఉన్నా కానీ నా దేవుడు, ఒకసారి చూడండి 7:18, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపించే దేవుడు. ఆ కనికరం చూపించే విషయంలో సంతోషించేవాడు. ఆయన నిరంతరం కోపముంచే దేవుడు కాదు. ఆయన మరలా జాలిపడే దేవుడు. ఆయన మన దోషాలని అణిచివేయ దేవుడు. మన పాపాలని సముద్రపు అగాధంలో పడేస్తాడు. 4 విషయాలు చూసాం. ఇవి పాయింట్సే, ఇవి మనకు తెలిసినవి. క్షమించే విషయంలో ఆయన తప్పిపోయిన కుమారుని ఎగ్జాంపుల్గా చూసాము, ఒనేసిముని ఎగ్జాంపుల్ చూసాం. ఆయన లాంటి దేవుడు ఎవరో లేరు. ఆయన మరలా మన పాపాలని, నా పాపాలని గుర్తుపెట్టుకోడు. ఏం చేశాడు? సముద్ర ప్రగాధంలో పడేశాడు. ఆయన దయ చూపించే విషయంలో ఏలియా పట్ల దయ చూపించాడు. యాకోబు మోసగా, యాకోబుని ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. దయగలిగి మనల్ని ఎన్నుకున్నాడు. మన ఎన్నిక ఎవరికీ అర్థం కాదు.
దేవుడు మనల్ని ప్రేమించాడు అంతే. చాలామంది మనతో పాటు కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్లో వాళ్ళు ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు. మనం నిత్యం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. చాలామందికి తెలియదు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు అంతే. ఆ తర్వాత యాకోబుని చూసాం. యాకోబుని కూడా దేవుడు సమకూర్చాడు, దయగలిగాడు. తర్వాత మన పట్ల కంపాషన్ చూపించే దేవుడు, కంపాషన్ చూపించి మనల్ని సమకూర్చే దేవుడు. నయోమి పొరపాటు చేసింది, మనసులో మదన పడింది, నా జీవితం చేదు అనుకుంది. ఒక్కతే కూర్చొని ఆ చేదు నిర్ణయం ఊరకనే రాదు. మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. నా పేరు చేదు అని చెప్పడానికి చాలా కష్టం. మనం మంచి పేర్లు పెట్టుకుంటాం, కానీ నా పేరు మారా అన్నాడు. ఆమె డిసైడ్ అయిపోయింది. కానీ దేవుని కృప ఆమె ఆ పాపం వల్ల వచ్చిన నష్టాన్ని కూడా అధిగమించేలా చేసింది. ఆ తర్వాత మనం చిన్న పాపన గురించి చూసాం. ఆమె తప్పు చేయలే, ఆ రాజు చేసిన తప్పు బట్టి ఏమైనా నష్టంలో పడింది. కానీ దేవుని కృపావాక్యం ఆమెను బట్టి ఒక అన్యుడు బాగుపడ్డాడు. ఆయన చెప్తాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడికి అంటే దేవుడు ఎవరో లేరు. ఆఖరిగా ఆయన నిబంధన చేసే విషయంలో ఆయన లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయము ఆఖరి చూడండి 20. అలాగే నిత్యజీవం కలుగుటకై 20 చదువుతాను. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా. పాపం ఒక వరద లాంటిది, దేవుని కృప సునామీ లాంటిది, పాపాన్ని మింగేసింది. మన జీవితంలో కూడా పాపం వల్ల చాలా నష్టపోయాం, నశించిపోతాం. మన పట్ల ఆయన కృప విస్తరించింది కాబట్టే మనం దేవుని రక్షకుడు అంగీకరించి ఆయన పిల్లయ్యాం. ఈ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిందిగా కోరుకుంటామండి.